ఇరాన్ యుద్ధ కారణంగా గ్యాస్ తీవ్ర కొరత ఏర్పడుతోంది. సిఎన్జి వాహనాలకు అవసరమైన గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఎన్జి గ్యాస్ సప్లై తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రధానంగా కూడా ఏదైతే పెట్రోలింగ్ ఉత్పత్తులు కానీ అదేవిధంగా కూడా గ్యాస్కి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో సిఎన్జికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు. నేనైతే గుంటూరులో ఉన్నటువంటి సిఎన్జి బంక్ దగ్గర ఉన్నాను. ఇక్కడికి ఆటోలకు సంబంధించి అదేవిధంగా కూడా కార్లకు సంబంధించి సిఎన్జిని దాన్ని పెట్టి తీసుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఏవైతే సిఎన్జికి సంబంధించినటువంటి వెహికల్స్ ముఖ్యంగా ఆటోలు కానివ్వండి కార్లు కానివ్వండి వీటికి సంబంధించి ప్రధానమైనటువంటి కూడా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతూ ఉన్నాయి. వారు నేపథ్యంలో సిఎన్జి అనేది రావడం కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనపడుతుంది. మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడటానికి ఆటో సంబంధించినటువంటి ఆటో కార్మికుడు ఆటో డ్రైవర్ అయితే ఉన్నారు. భయ్యా, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు సిఎన్జి వాడుతూ ఉన్నారు. ప్రజెంట్ యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తాయి ప్రజెంట్? ఇబ్బంది అంటే ఏం లేదు. మొన్నైతే 4 రోజుల క్రితము బాగా ఇబ్బందిగా ఉంది. నైట్ 1 గంట మధ్యలో వచ్చి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు న్యాయం చేయమని బాగా ఇబ్బందిగా ఉంది. 4 లక్షలు పెట్టి ఆటో కొని మూలలో పెట్టుకోవాల్సి వస్తుంది. బాడీలు లేక అది ఒక సర్వీసు లేక మేము అల్లాడిపోతున్నాము. కాబట్టి మా దయచేసి మీరు గ్యాస్ మాత్రం విపరీతంగా ఉండాల్సిందని కోరుచున్నాము. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఆటో డ్రైవర్స్కి సంబంధించి సిఎన్జి లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా సిఎన్జికి సంబంధించి గ్యాస్ సప్లై తగ్గిపోయినటువంటి నేపథ్యం. ఈ గ్యాస్ సప్లై తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ గ్యాస్ షార్టేజ్ మూలాన ఇక్కడ సిఎన్జి అనేది బంకులకు సంబంధించి గ్యాస్ అనేది తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే సిఎన్జికి సంబంధించినటువంటి ఈ ఫిల్లింగ్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నా ఆ ఫిల్లింగ్ స్టేషన్కి సంబంధించి ఆటో డ్రైవర్లు కానీ అదేవిధంగా కూడా సిఎన్జి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయిల్ ఈ గ్యాస్కి సంబంధించి గ్యాస్ అయితే మాత్రం తక్కువగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద చర్యలు తీసుకోవాలి. గ్యాస్ కనుక తక్కువగా కనుక సప్లై అయినట్టయితే సిఎన్జి తక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో తమకు సంబంధించి ఏదైతే వాహనాలు నడుపుతున్నా ఈ వాహనాలు కూడా వాటిని నడపలేనటువంటి పరిస్థితి వస్తుంది. తమ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు నుంచి.